హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే మాత్రం మన ఛానల్లో ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే నేను రీసెంట్గా ఆఫర్స్ ఉన్నప్పుడు బటర్ఫ్లై వాళ్ళది ఒక మిక్సీ తీసుకున్నానండి. ఓ మై గాడ్, చాలా బాగుంది. సో ఇది ఏంటంటే 5 జార్స్ మిక్సీ అనమాట. బటర్ఫ్లై ర్యాపిడో ప్లస్ 5J మిక్సర్ గ్రైండర్ అనమాట. సో ఓవరాల్గా అయితే దీంట్లో 5 జార్స్ వస్తాయి. ఇదైతే మాత్రం నాకు ఆఫర్లో 4,000 చేంజ్ అట్లా వచ్చింది. సో ప్రజెంట్ ఇప్పుడు ప్రైస్ అంత నాకు తెలియదు కానీ, సో మీకైతే చూపిద్దాము, దీని గురించి డీటెయిల్స్ అవి చెప్దాము. అండ్ నాకు కూడా మీరు ఏమైనా తెలిసిన వాళ్ళు ఇది ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇది ఎట్లా వర్క్ చేస్తున్నా అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎస్, నేను ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. యాక్చువల్గా ఏమైందంటే 1 డే డెలివరీ అయింది. అండ్ డెలివరీ అయిన తర్వాత డెలివరీ మ్యానే నాకు ఇది నా కళ్ళ ముందు ఓపెన్ చేసి దీంట్లో అన్నీ ఉన్నాయా లేదా అని అయితే చూపించారు. నాకు ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఎట్లా వస్తుందని భయం అయితే అందరికీ ఉంటుంది. బట్ కానీ ఇది మాత్రం కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. వాళ్ళే ఓపెన్ చేసేసి నా కళ్ళ ముందే, సో నాకు ఇదిగోండి మేడం దీంట్లో ఎన్ని జార్స్ ఉన్నాయి, ఇదిగోండి మిక్సీ అని చెప్పేసి చూపించారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదైతే ఒక మంచి ఇనిషియేషన్ అనుకోవచ్చు అనమాట. మనకు ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ఎటువంటి భయాలు లేకుండా మన కళ్ళ ముందే ఓపెన్ చేసి చూపిస్తారనమాట వాళ్ళు. సో నాకైతే ఓపెన్ చేశారు, బట్ అందరికీ ఓపెన్ చేస్తారో లేదని నాకు తెలియదు. ఒకవేళ మీరు ఎవరైనా వీడియో చూసేవాళ్ళు, మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసేదన్నా ఇట్లాంటివి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఏమైనా మీ కళ్ళ ముందు ఓపెన్ చేసి చూపించారా లేదనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాతో పాటు చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ యా, చెప్పాను కదండి, ఇదైతే 5 జార్స్ వస్తుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు యూజ్ చేసేది 3 జార్స్ మిక్సీ అనమాట. అది నేను అరౌండ్ 10 years బ్యాక్ తీసుకున్నాను. మార్ఫీ రిచెట్స్ అనమాట. అది బాగుంది కానీ ఎందుకో మరి 10 years అయింది అందువల్ల ఏమో తెలియదు కానీ ఊరికే బ్లేడ్స్ అయితే పాడైపోతున్నాయి. పద్దాక మేము వాటిని రీప్లేస్ చేస్తున్నాం కొత్త వాటితో, అయినా సరే పాడైపోతుంది. బట్ సరేలే కొత్తది తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం. ఆల్మోస్ట్ 11 years అయింది కదా అని చెప్పేసి. సో బటర్ఫ్లై బ్రాండ్ బాగుందని చెప్పేసి రివ్యూస్ చూశాను నేను ఆన్లైన్లో. సరే బటర్ఫ్లై ట్రై చేద్దాంలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు, అది ఒక 5 years నుంచి ఏమో. సో అందుకని ట్రై చేశాను అనమాట బ్రాండ్. ఒకవేళ మీరు బటర్ఫ్లై ర్యాపిడ్ ఇది పర్టికులర్గా ఈ మిక్సీ అయితే యూజ్ చేస్తే కనుక ఎట్లా ఉందని చెప్పి నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవైతే మాత్రం మిక్సీస్ జార్స్ ఇట్లా వచ్చినాయి అండి. ఇవేంటంటే ఓవరాల్గా 5 జార్స్ వచ్చినాయి అనమాట. ఒకటి చూపించేస్తాను. నేను కూడా ఎట్లా వస్తుందా ఏంటని అనుకున్నాను, బట్ కానీ పర్వాలేదు. ఇది ఒక జార్ అండి, ఇది నార్మల్ మిక్సీ జారు. దీంట్లో బ్లేడ్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట. ఇలా ఉంది. నార్మల్గా నేను యూజ్ చేసే దాంట్లో ఏంటంటే బ్లేడ్స్ కొంచెం థిక్గా ఉండేవి. అండ్ ఇట్లా 2 కాకుండా 4 బ్లేడ్స్ ఉండేవి అనమాట. దీంట్లో ఏంటంటే జస్ట్ 2 బ్లేడ్స్ ఇచ్చారు. అండ్ నాకు కొంచెం జార్ కూడా కొంచెం అంత థిక్గా అనిపించలేదు. నేను యూజ్ చేసేవి చాలా థిక్గా బాగుంటాయి. సో ఇట్లా బ్లేడ్స్ అవి ఇలా వచ్చింది. సో ఒక జార్ అయితే ఇట్లా వచ్చింది, ఇది ఒకటి జారు. అండ్ నెక్స్ట్ ఇంకొక జార్ అయితే ఇలా వచ్చింది. అండ్ దీంట్లో కూడా బ్లేడ్ ఇలా 2నే వచ్చినాయి అనమాట. 2 బ్లేడ్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చినాయి 6ని. సో అన్నీ 2నే ఉన్నట్టున్నాయి. సో ఇలా ఉంది. నేను ఆర్డర్ పెట్టాను, సో మీకు చూపించాక ఓపెన్ చేద్దాంలే అన్నట్టుగా ఇంకా కంప్లీట్గా ఓపెన్ కూడా చేయలేదు. సో ఇవి 2 జార్స్. అండ్ వీటికి మూతలు ఇట్లా వచ్చినాయి. నాకు మూతలు కూడా థిక్నెస్ అంతా స్ట్రాంగ్గా అనిపించలేదు, ఎందుకంటే నేను యూజ్ చేసేవి అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయండి. సో ఇలా ట్రాన్స్పరెంట్ లిడ్స్ ఇచ్చాడు, అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇట్లా ట్రాన్స్పరెంట్ లిడ్స్ వచ్చేప్పటికి అబ్బా చాలా బాగుంది అని అనిపించింది. సో ఇట్లా టైట్ అది బాగానే ఉంది. చూడాలి, ఇది యూజ్ చేస్తే కానీ చెప్పలేము ఇది ఎట్లా ఉంది ఏంటి అని. సో ఇట్లా ఉంది దీని లిడ్ అయితే. ఇది కూడా ట్రాన్స్పరెంట్ ఇచ్చారండి. ఈ జార్ కూడా లిడ్ ట్రాన్స్పరెంట్గానే ఉంది. సో గ్రిప్ అది బాగానే ఉంది. మరి ఇప్పుడు ఫస్ట్ లుక్ అయితే మాత్రం మంచిగా అనిపించింది, పర్వాలేదు. బట్ కానీ కొంచెం ఈ జార్స్ స్టీల్ కొంచెం క్వాలిటీ బాగుండు అనిపించింది నాకు. సో ఇవి 2 జార్స్. అండ్ ఇంకొకటి దీంట్లోనే జ్యూసర్ కూడా ఉంది, ఒకటి జ్యూసరు. అండ్ ఒకటి ఇది చాలా చిన్నది, ఏదైనా చిన్నవి కొంచెం వేసుకోవటానికి ఇట్లా ఇచ్చారు బ్లేడు.
ఇది కూడా ఇట్లా 2 లాగా వచ్చింది. సో ఇది చిన్నదనమాట. ఏదైనా కొంచెం కొంచెం వేసుకుంటానికి ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. నేను ఎప్పుడన్నా ఏదైనా వేసుకోవాలంటే కొంచెం కొంచెం మిక్సీ అవ్వదనమాట, కొంచెమే కదా తిరగవు. సో అందుకని నేను దంచుకుంటాను అనమాట. సో ఇప్పుడు అట్లా లేకుండా చాలా చక్కగా చిన్నది ఇచ్చారు, భలే క్యూట్గా బాగుంది. సో ఇది అంటే మనం ఇప్పుడు వేరే కొంటున్నారు కదా చిన్న చిన్నవి గ్రైండ్ చేసుకుంటానికి, ఇంకా దాంతో పని లేదేమో నాకు అనిపించింది. సో దీంతో చేసుకోవచ్చు అని అనిపించింది. ప్రస్తుతానికి అయితే అట్లా అనిపిస్తుంది, కొత్తది కదా. సో ఇంకొక జార్ ఇది. సో ఇది కూడా 2 బ్లేడ్స్ వచ్చినాయి లోపల. దీనికి ఇలా చిన్నగా ఉందన్నమాట. ఇది కూడా ట్రాన్స్పరెంట్ లిడ్ వచ్చింది, ఇలా వచ్చింది. ఇప్పటికే 4 జార్స్ అయినాయి. అండ్ 5th నాకు తెలిసి జ్యూసర్ అయి ఉంటుంది. సో మిక్సీ చూసేద్దాం. మిక్సీ అయితే ఇట్లా ఉందండి. పెద్ద హెవీ వెయిట్ లేదు, మాదైతే హెవీ వెయిట్ ఉంటుంది. సో వెయిట్ చాలా తక్కువగా ఉంది. అండ్ దీనికి ఇట్లా వచ్చింది బ్లేడ్స్ అవి. నార్మల్ ఇంకా ఇది 750 వాట్స్ ఇది. సో ఇది ఆన్ అండ్ ఆఫ్ది. అండ్ వైరింగ్ ఇట్లా ఇచ్చారు, ఇలా ఉంది. సో బరువు అయితే లేదు, వర్క్ అయితే మాత్రం అంతే చాలు. సో ఈ మనీకి వర్త్ అయితే ఉంటే అంతే చాలా అనిపించింది నాకు. మిక్సీస్ ఎందుకో తెలియదు కానీ జార్స్ ఊరికే పాడైపోతాయండి. నేను జార్స్ కాదు, సారీ బ్లేడ్స్. సో పద్దాకా వాటిని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. నేనైతే ఒక జార్ని కూడా రీప్లేస్ చేశాను అనమాట. సో ఇది ఉంది కదా, దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ జార్ని రీప్లేస్ చేసాను. అది నేను ఒక 700-800కి కొన్నట్టున్నాను. సో అందుకే మా హస్బెండ్ అన్నారు, సో ఎన్నిసార్లు మారుస్తావు జార్స్ బ్లేడ్స్ కొత్తది తీసుకొని. యాక్చువల్గా ఏంటంటే నేను ఒక 2 years నుంచి చూస్తున్నాను. బటర్ఫ్లైలోనే కొంచెం హై ఎండ్ది బాగుంది, అది ఒక 10,000-12,000 అది తీసుకుందాం అనుకున్నా. బట్ కానీ మిక్సీకి అంత ఎందుకు, మేబీ ఒకవేళ పాడైపోతే ఇంకా వేస్ట్ కదా అని అనిపించింది. ఎందుకంటే నేను యూజ్ చేసే మిక్సీని నేను ఒక 10 years బ్యాక్ 6,000కో ఏమో తీసుకున్నాను. సో అందుకే మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట నాకైతే మిక్సీ గురించి. సో అందుకే ఏం చెప్పలేకపోతున్నా. ఇదైతే జ్యూసర్ అండి, జ్యూసర్. ఇది ఒకటి ట్రాన్స్పరెంట్, ఇది కూడా ఫైబర్ టైప్. ఐ మీన్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్టీల్ అనుకోవచ్చు. సారీ స్టీల్ కాదు, ఉంటుంది ప్లాస్టిక్. ఇట్స్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ లేదా ఫైబర్ అట్లా ఆ మెటీరియల్లో ఉంది. బాగుంది ఇది కూడా. సో ఇలా ఉంది జ్యూసరు. దీనికి మాత్రం బ్లేడ్స్ 4 బ్లేడ్స్ వచ్చినాయి. అవి కూడా నాకు ఎందుకో కొంచెం థిక్గా అనిపిస్తున్నాయి, సారీ థిన్గా అనిపిస్తున్నాయి, అంత క్వాలిటీగా లేవు, పలచగా అనిపిస్తున్నాయి. బట్ వాడితే కానీ చెప్పలేంలేండి. నాకైతే ఓవరాల్గా ఇది చూడంగానే ఎందుకో ఫస్ట్లోనే ఏంటి ఇది ఎట్లా ఉంది ఇంత డెలికేట్గా అని అనిపించింది. ఏమో మరి వాడాలి. ఇదైతే రిటర్న్ ఉండదు కదా ఆన్లైన్లో. ఏదైనా ఇలాంటివి ఎలక్ట్రానిక్స్కి డైరెక్ట్గా చూసి తీసుకుంటే బాగుండని నాకు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఇన్వెస్ట్ తీసుకున్నాం కదా, ట్రై చేద్దాం. దీనికి మాత్రం లిడ్ ఇట్లా బ్లాక్ కలర్లో వచ్చింది. దీనికి కూడా ట్రాన్స్పరెంట్ ఇస్తే బాగుండదు, మరి ఎందుకు ఈ కలర్ ఇచ్చారు. ఇట్స్ ఓకే. సో ఇవి అండి జార్స్. అయితే 5 జార్స్ వచ్చినాయి. అండ్ దీంట్లో ఇంకొకటి ఎక్స్ట్రా జార్ కూడా ఇచ్చారు. ఎక్స్ట్రా జార్ అంటే జార్ అనలేండి. ఇది ఇప్పుడు చిన్నది ఉంది కదా అన్నిటికన్నా లాస్ట్ది. సో ఇలాంటిది ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చారనమాట. 2 వచ్చినాయి. లేదా మనకు కావాలంటే స్టోర్ చేసుకున్నట్టుగా కూడా ఇచ్చారనమాట. వీటికి లిడ్స్ ఇచ్చారనమాట, 2 లిడ్స్ ఇట్లాగా. అంటే ఏదైనా మనం గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకునేలాగా ఇచ్చారనమాట. ఇది ఉంది కదా, దీనికి ఇట్లా 2 లిడ్స్ ఇచ్చారు. సో ఇవి ఇట్లా 2 ఇచ్చారనమాట. ఇవి అంటే ఏంటంటే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇట్లా రెఫ్రిజిరేట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చారేమో అని అనుకుంటున్నాను నేను. సో బాగున్నాయి క్యూట్గా ఇవి, చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి. సో ఇవి యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే మిక్సీ రివ్యూ ఇదండి. నాకు ఫస్ట్ చూడంగానే అనిపించినవి చెప్పాను. ప్రైస్ కూడా అంత 4,200కో ఏమో తీసుకున్నట్టున్నాను ఫ్లిప్కార్ట్లో. ఒకవేళ ఇది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటే మాత్రం నేను వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తే కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటే దీని రివ్యూ అయితే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ప్లీజ్, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ యా, ఓవరాల్గా అయితే మిక్సీ గురించి ఇది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసేయండి, మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతా. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్.